హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చూసుకుందాం ఫ్రెండ్స్. 2 మీడియం సైజ్ టమాటాలు, 2 ఎర్రగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్. స్టెప్ టు స్టెప్ మీకు చెప్తా, ఈజీగా చేస్తాను ఫ్రెండ్స్. చికెన్ ఫ్రైకి బాండాలు పెట్టాను. బాండాల్లో వచ్చి మనం మినిమం 4-5 స్పూన్లు పోయాలి. ఆవాలు దోపేస్తున్నాను. ఆవాలు లైట్గా వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేయాలి ఫ్రెండ్స్. సన్నగా తరిగి ఒక మీడియం సైజు 2 గడ్డలు ఇదిగోండి ఫ్రెండ్స్. మీడియం సైజు 2 ఎర్రగడ్డలు తరిగి వేస్తున్నాను. ఇవి బాగా వాడాలి ఫ్రెండ్స్. గోధుమ కలర్ రంగులో రావాలి, అప్పుడు మాకు బాగుంటుంది. దీని తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు తరిగి పెట్టుకోండి. 2 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోండి. మీకు పొడుగైనా సరే సన్నగైనా సరే పచ్చిమిరపకాయలు తడిగి పెట్టుకొని ఇవి బాగా గోధుమ కలర్ వచ్చిన తర్వాత అన్నీ వేసుకోండి ఫ్రెండ్స్. దాని ఫ్రెండ్స్ ఎర్రగడ్డలు గోధుమ కలర్ లాగా వచ్చినాయి. మీడియం సైజు 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, కరింపాకు వేస్తున్నాం ఫ్రెండ్స్. వేసేసి 2 బాగా కలిపి వీటిని చికెన్ వేసేస్తాం ఫ్రెండ్స్. 1/2 కేజీ చికెన్ ఫ్రెండ్స్. 1/2 కేజీకి ఇది 1/2 కేజీ 3-4 సార్లు కడగండి చికెన్ బాగా. చూడండి ఫ్రెండ్స్, 1/2 కేజీ చికెన్ బాగా కడిగి వేసాను 4 సార్లుగా. మళ్ళీ 1 స్పూన్ పసుపు పొడి వేసాను. తగినంత ఉప్పు, రాళ్ళుప్పు, సాల్ట్ అయితే సాల్ట్. రాళ్ళుప్పు అయితే బాగుంటుంది. రుచికి తగ్గట్టు ఎంతకంటే తీసుకోండి ఫ్రెండ్స్. బాగా కలిపెట్టేసి ఒక 10-15 నిమిషాలు మూసి పెట్టేశారంటే నీరు అంతా అయిపోతుంది. మనం ఒక గిన్నె నీళ్ళు పోసి పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఫ్రైకి కాబట్టి పోసి పెట్టేసామంటే అది నీరు ఇదంతా ఇంకిపోయేసి మెత్తగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చికెన్ వేసేంత వరకు పెద్ద మంటలోనే పెట్టండి ఫ్రెండ్స్. మళ్ళీ సన్న మంట పెడతారు. అట్టే వాట్ చేసే మేలు ఫ్రెండ్స్. కాకపోతే మొక్క బిన్నె ఉడకాలంటే మనం 1 గ్లాసు నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రైకి అయితే గ్లాసు, కర్రీకి అయితే 2 గ్లాసులు పోయాలి ఫ్రెండ్స్. బాగా పోసి కలిపేసి రెడీ చేసుకోండి. మూత మూసి పెడదాం ఫ్రెండ్స్. మినిట్స్ అయింది పెట్టి చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. సగం తగ్గింది ఫ్రెండ్స్, ఇంకా సగం ఉంది అలాగే. ఇదిగానే తగ్గాలి. మొత్తం నీరు అంతా ఇంకిపోయిందంటే ఫ్రై చేసాను బాగుంటుంది. మెత్తగా సగం 60% ఉడికిపోయింది ఫ్రెండ్స్ చికెను. ఆ నీళ్ళు ఇంకిపోయే లోపల మిగతా ఇంకిపోతుంది. ఇంకిపోయేసి ఫ్రై చేసే టైం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ గ్యాప్లో కొత్తిమీర కరిగి పెట్టుకోండి. కొంచెం తెల్లగడ్డ, అల్లం రెడీ చేసుకోండి. ఇది అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొట్టేదానికి ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. ముక్కలు బాగా ఇంకిపోయింది బాగా వాటరు. ఇప్పుడు మనం అల్లం తెల్లగడ్డ తీసుకుందాం ఫ్రెండ్స్. అల్లం తెల్లగడ్డ పోసి బాగా కలపండి ఫ్రెండ్స్. పచ్చివాసన పోవాలి. కలిపేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టేయండి. ఎందుకంటే నీరుతో కూడా ఇది కూడా బాగా ముక్కలకు పట్టేస్తుంది. బాగా మనకి ఫ్రైకి బాగా వస్తుంది. ఫ్రెండ్స్ నీళ్ళంతా ఇంకిపోయింది. ఇప్పుడు మిరప్పొడి పోస్తాను. సరిపడంత మిరప్పొడి వేసుకోండి ఫ్రెండ్స్. మీరు 2 స్పూన్లు వేసుకోండి. దాని మించి మీకు కారం కావాలంటే వేసుకోవచ్చు. మా ఇంట్లో ఎప్పుడు స్పూన్లో ఉండవు ఫ్రెండ్స్. పుచ్చుకొని చల్లుతాం మేము. మిరప్పొడి తర్వాత ధనియాల పొడి కొంచెం చల్లండి ఫ్రెండ్స్. 1 స్పూన్ చాలు ఫ్రెండ్స్. పుచ్చుకో మిరియాలు కొంచెం వేయండి ఫ్రెండ్స్. మిరియాల పొడి ఘాటుగా బాగుంటుంది ఫ్రైకి. దాంతో కూడా చికెన్ మసాలా పొడి కూడా కొంచెం వేయండి ఫ్రెండ్స్.
చికెన్ ముక్కలు పుచ్చుకు తువ్వుకు పుట్టుకు అంతా వేసి కలబెట్టాలి ఫ్రెండ్స్. ఫోన్ పెట్టేసి పట్టుకోవాలి అక్కడికి తినువు పట్టుకోవాలి. ఇంకా ఆఫ్ చేసే స్టవ్. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై. అంతే ఫ్రెండ్స్, సర్వ్ చేసుకొని తినేయడమే. రైస్లో కన్నా చపాతీలో కన్నా డైరెక్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ మాదిరి చేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.